అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 24వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఎందుకే ఇంత పని చేసింది? ఏం తక్కువ చేశారు మామ కానీ బావ కానీ? దానికి అన్నిట్లో ది బెస్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళని ఇంత మోసం చేయడం ఎంత తప్పమ్ము? వాళ్ళకి తెలియదా దానికి ఎంత కరెక్ట్ అనేది? 27 ఏళ్ళ మా పెంపకం ఒక్క అంగట్లో చెరువులో కలిపేసింది. నలుగురిలో తల ఎలా ఎత్తుకుంటారు మీ మామ? అంది అత్త. అది ఎక్కడికి వెళ్ళింది మనకు తెలియదు కదా అత్త. వచ్చేస్తుందిలే, కంగారు పడకుండా నీ ఆరోగ్యం చూసుకో అత్త అన్నాను బాధగా. అప్పటికే అత్త కళ్ళల్లో నీళ్లు చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఆ రోజు నేను ఇలానే పెళ్ళి వద్దని వెళ్ళిపోయి ఉంటే అమ్మ కూడా ఇలానే ఏడ్చేది కదా అనుకోగానే గుండె తరుక్కుపోయింది. బావ మీద గౌరవం పొంగుకొచ్చింది. అమ్ము వెళ్ళు, అత్త కాఫీ తెచ్చి ఆ డెకరేషన్ వాళ్ళ సంగతి చూడు అంది అమ్మ. అమ్మ అత్త ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి డెకరేషన్ చేయించేసి నా కూతురికి స్నానం చేయించి డ్రెస్ కూడా వేసి రెడీ చేస్తున్నాను. అప్పుడే అందరికంటే కోపంగా బావ లోపలికి వచ్చాడు. ఎవరు కూడా ఏమీ మాట్లాడటం లేదు. శ్మశాన నిశ్శబ్దం ఉంది అక్కడ. అమ్ము అని గట్టిగా అరిచాడు బావ. తుల్లిపడి వెళ్ళాను బావ దగ్గరికి. వెళ్ళి రెడీ అయ్యి రా, ఇదే ముహూర్తానికి పాపకి బారసాల చేద్దాం అని అన్నాడు బావ. బావ అని ఏదో మాట్లాడబోతూ ఉంటే, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 6300676472. కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు నా వైపు. ఆ తీక్షణత నిండుకున్న చూపు చూశాక ఇంకేం మాట్లాడలేక సరే అన్నట్టు తలుపి వెళ్ళాను రెడీ అవడానికి. ఎంత అన్యమనస్కంగా జరుగుతోంది. అక్కీ లేకుండా ఒక ఫంక్షన్ ఊహించలేదు నేను. నేను చీర కట్టుకుంటుంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ నా పంచా ఉత్తరేయం తీసి పెట్టాము అన్నాడు బావ. తీస్తాను బావ అన్నాను. చాలా చిరాగ్గా ఉంది బావ మొహం. ఇంకేం మాట్లాడలేక బట్టలు తీసి అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోయాను. మా అమ్మ కూడా అత్తను బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చినట్టున్నారు బయటికి. బారసాలని అనుకోలేదు కదా. నేనేం కొనలేదే, అఖిల్ గారిని బయటకు పంపిస్తాను. ఏం కొనను, గొలుసు చేయించనా అంది అమ్మ. ఏం వద్దమ్మా అన్నాను. బుర్ర లేకుండా మాట్లాడకమ్ము. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు సరే, కొన్ని రోజుల తర్వాత అంతా మామూలు అవుతుంది. కానీ నీ కూతురు బారసాల మళ్ళీ చేయలేవు కదా, కాబట్టి ఏం ఆలోచించకుండా చక్కగా జరిగేటట్టు చూడు అని అంది అమ్మ. బావ చూసావా ఎంత డిస్టర్బ్గా ఉన్నాడో. ఏదో పంతం మీద చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటమ్మా ఇవన్నీ అని అన్నాను నేను విసుగ్గా. పంతం కాదు, శుభకార్యానికి పిలిచి ఉత్తి చేతులతో పంపిస్తే ఇంట్లో ఆడవాళ్ళకి అది మంచిది కాదు అని అంటారు. అందుకే ఎలానో ఇంకొక నెలలో చెయ్యాలని అనుకుంటున్నాం కదా. అదేదో ముందే వచ్చిందనుకో, దానికి ఏమైంది ఇప్పుడు అంది అమ్మ. అత్త దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పాను. ఇప్పుడు ఏం అక్కర్లేదు. అయినా వదిన ఎందుకు అవన్నీ కొనడం, వాడు కొంటాడులే తర్వాత అంది అత్త. అదేంటి వదిన, దీని పెళ్ళికి కనీసం ఒక్క నెక్లెస్ కూడా పెట్టలేదు నేను. సీమంతం అప్పుడు మొత్తం ఖర్చు వాడే పెట్టాడు, ఇప్పుడు కూడా వాడే అంటే పుట్టింటి తరపు కూడా దానికి ఇవ్వాలి కదా అంది అమ్మ. పుట్టింటి ఏంటి వదిన, ఉన్నది ఒక్కతేగా, దాని ఆస్తి ఎప్పుడైనా తీసుకుంటుందిలే. ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకంది అత్త. ముహూర్తం టైం దగ్గర పడటంతో నేను బావ పీటల మీద కూర్చొని పూజ చేశాక ప్లేట్ బియ్యంలో పేరు రాసి పాలల్లో రాసి దాని చెవిలో 3 సార్లు పేరు చెప్పమని చెప్పారు పంతులు గారు. పేరు ఏమైనా అనుకున్నారా? అఖిల్ గాడు సడన్గా అడిగాడు. అప్పుడు ఎప్పుడో బావ అర్థం ఆద్య అని అన్నాడు కదా. మళ్ళీ ఇంకేం చెప్పలేదని బావ వైపే చూస్తున్నాను. ఆద్య అని రాసి 3 సార్లు ఆద్య అని చెప్పాడు చెవిలో. బోసి బోసి పళ్ళు వేసుకొని నవ్వేస్తోంది నా కూతురు. దీనికి బాబు ఉంటే చాలు, నేను ఎలా పోయినా అక్కర్లేదని అనుకున్నాను నా మనసులో. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కూడా అత్తకి మామకి ధైర్యం చెప్పేసి వెళ్ళిపోయారు. అఖిల్ కాడు కూడా వాడి జాబ్కి వెళ్ళిపోయాడు. మేమే ఉన్నాం ఇంట్లో. కొన్ని రోజులు అమ్మ ఉంటే బెస్ట్ అని నేను ఉండమని అడిగాను అమ్మను. అమ్మ కూడా అదే బెస్ట్ అనుకుంది. ఈ పరిస్థితుల్లో అత్త ఎలా పాపం చూసుకుంటుందని అందరూ వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గర నుంచుంటే నా దగ్గరగా వచ్చి, అమ్ము ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అమ్ము అని అంది అత్త. నాకెలా తెలుస్తుంది అత్త? తత్తరగా అడిగాను. నిజం చెప్పు, అది నీకు తెలియకుండా ఏం చేయదు. నువ్వు కూడా దానికి పెళ్లి ఇష్టం లేదన్నట్టు హింట్ కూడా ఇచ్చావు నాకు. నాదే మట్టి బుర్ర, అర్థం కాలేదు. అది ఎక్కడ ఉందో నాకు చెప్పు అంది అత్త. భయం టెన్షన్ కలిపి కళ్ళల్లో నీళ్లు గబుక్కున తిరిగాయి నాకు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. బేలగా చూశాను అత్త వైపు. అది చిన్నపిల్ల, ఆకర్షణ, ప్రేమ ఒకటే అనుకుంటుంది.
నువ్వైనా నాకు అది ఎక్కడ ఉంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడి వస్తానంది అత్త. సన్నగా వెక్కిలి కూడా వచ్చేస్తున్నాయి నాకు. అమ్మ, ఇంట్లో నుండి వెళ్ళిపోయిన క్షణమే మనం అర్థం చేసుకోవాలి తన జీవితంలో మన విలువ ఏంటో అని. ఇప్పటికైనా ఆ విషయం ఆపు అని అరిచి నా భుజం చుట్టూ చెయ్యేసి, నిజంగా అమ్ముకి తెలియదు, తెలిస్తే అది నాకు అబద్ధం చెప్పదు అన్నాడు బావ నమ్మకంగా. ఆ ఒక్క మాటకి ఆ క్షణం నా ప్రాణం ఆగిపోతే బాగుండనిపించింది. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఆలోచిస్తూ మన మనసు ప్రశాంతత దూరం చేసుకోకండి. అయినా మనం తనని ఎంత బంధించినా అది బందికాన అవుతుంది, కానీ బంధం కాదు కదా. మళ్ళీ నాకు ఆ టాపిక్ వినిపించడానికే వీల్లేదు. కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు బావ. వారం రోజులు ఎంత భారంగా గడిచాయో కూడా తెలియలేదు. కనీసం మాట కూడా మాట్లాడడం లేదు ఎవరు. బావ కూడా అలానే ఉన్నాడు. 4 పచ్చి మెతుకులు లోపలికి వెళ్ళడం గగనం అందరికీ. నా కూతురుకు తప్ప ఇంకెవరికి సంతోషమే లేదు ఆ ఇంట్లో. అజ్ఞానం మించిన ఆనందం ఇంకేముందని ఎవరో అన్నట్టు నిజమే అనిపించింది నాకు కూడా. వారం రోజుల తర్వాత ఫోన్ చేసింది రుచి. గేట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ పడింది, అప్లై చేసుకోమని. నాకు అసలు ఎంటెక్ ధ్యాసే లేకపోవడంతో అది చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఆ తర్వాత రోజులు అలానే భారంగా గడుస్తున్నాయి. అమ్మకు కూడా లీవ్స్ ఎక్కువ లేక వెళ్ళిపోయింది ఇంటికి. నా లైఫ్ మరీ ఇంత బోరింగ్ అయిపోతుందని అస్సలు ఊహించలేదు నేను. అప్పుడే అక్కి ఫోన్ చేసింది. అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ వస్తే అంత ఈజీగా లిఫ్ట్ చెయ్యను, కానీ అది మెసేజ్ చేసింది, ఇట్స్ మీ అక్కి అని అంటూ. అందుకే మేడ మీద కూర్చొని లిఫ్ట్ చేశాను. నేను జాబ్లో జాయిన్ అయ్యిందని, ఇల్లు చూసుకున్నాను అని ఫోన్లో చెప్పింది. కానీ అదే ఏ ఊర్లో ఉందో మాత్రం నాకు చెప్పడం లేదు. నిజంగా చెప్పాలంటే నాకు తెలుసుకోవాలని లేదు. ఒకవేళ నేను తెలుసుకున్నాక ఏదైనా రోజు బావ అడిగితే ఖచ్చితంగా చెప్పేస్తానేమో. నాకు బావ మీద ఉన్న పిచ్చి ప్రేమ అలాంటిది. దాంతో మాట్లాడి ఫోన్ కట్ చేశాక, అమ్ము, ఇదేదో లెటర్ వచ్చింది చూడు అంది అత్త. ఎవరికి? నాకేం లెటర్ వస్తుంది అత్త అని నవ్వాను చిన్నగా. ఏమోనే, ఒక్కసారి చూడు అంది. ఏంటో అనుకుంటూ వెళ్ళి ఓపెన్ చేసేసరికి మిసెస్ శ్రీనికా విక్రమ్ రెడ్డి అని రాసింది మీద. అబ్బో, నాకు ఈ మధ్య కూరగాయలు మాత్రమే అనుకున్నాను, లెటర్స్ కూడా వస్తున్నాయి రోయ్ అనుకున్నాను చిన్నగా నవ్వుకుంటూ. ఓపెన్ చేసి చూసేసరికి ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ ఇన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్లో సీట్కి జాయినింగ్ ఆర్డర్. ఒక్క సెకండ్ షాక్ అయి కళ్ళు బయటకు వచ్చేసాయి నాకు. నేను అసలు అప్లై కూడా చెయ్యందే, ఇదేంటని. అందులో ఆ స్పెషలైజేషన్ నేను కోరుకున్నదే, నా డ్రీమ్ కోర్స్ అది. ఎందుకో తెలియని హ్యాపీనెస్ వేసిన మరుక్షణం నా కుటుంబం గుర్తొచ్చి పెదవుల మీద నవ్వు అక్కడే ఆగిపోయింది. రాత్రి వరకు ఏం మాట్లాడలేదు, కానీ రాత్రి బావొచ్చాక అడిగాను, ఏంటిది బావా అని. గేట్ కౌన్సిలింగ్ డేట్స్ అయిపోయాయి, నీకు నీ కర్తవ్యం గుర్తులేకపోయినా నాకు బాధ్యత ఉంది కదా, అందుకే అప్లై చేశానన్నాడు బావ. అంత దూరం ఏంటి బావా, నేను ఒక్కరిని అక్కడ ఉంటే ఇక్కడ పాపను ఎవరు చూసుకుంటారు? అసలు నాకు ఇప్పుడు చదువు అవి వద్దు బావా, నాకు ఇలానే బాగుంది. సాయంత్రం నువ్వు వచ్చే టైంకి ఎదురు చూస్తూ మధ్యాహ్నం నీకే కూర వండాలి అని ఆలోచిస్తూ, ఇంతే చాలు నాకు. ఇప్పుడు ముగ్గురం, త్వరలో నలుగురం అవుతాం. దిస్ ఇస్ మై డెస్టినీ బావా అన్నాను. విసిగించక నన్ను కోపంగా అరిచాడు బావా. ఏంటి బావా, నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకో? నీకెందుకంత కోపం వస్తోంది? అసలు నాకు ఇప్పుడు చదవాలని లేదు. నేను చదవను బావా, కోపంగా అరిచేశాను నేను కూడా. ఇంకొక మాట మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదమ్ము నీకు అని కోపంగా చెప్పి డోర్ బల్లున వేసి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో జాయినింగ్ ఆర్డర్. బావకి ఏమైనా మెంటలా? అసలు వారం రోజుల్లో నేను ఎలా వెళ్ళిపోతాను? నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు? నేను ఒక్కరిని అక్కడ ఎలా ఉండగలుగుతాను? అది కూడా బావని వదిలి. అసలు బావ నన్ను వదిలి ఎలా ఉంటాడు? ఏమైనా ఆలోచిస్తున్నాడా ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. పిచ్చి పట్టినట్లుగా వచ్చేసింది నాకు ఈ వారం రోజులు కూడా. బావకి నాకు ఇదే గొడవలు. అసలు ఇంట్లో ఎవరికి నేనేమీ చెప్పలేదు, బావ కూడా ఏమీ చెప్పలేదు. కానీ మా ఇద్దరి మధ్య రోజు గొడవలు ఆగలేదు. సరిగ్గా నేను జాయిన్ అవ్వడానికి ఒక్కరోజు ముందు బావ డ్యూటీకి వెళ్ళగా నక్కికి ఫోన్ చేశాను. ఏంటే ఈ టైంలో? కళ్ళు నిలుపుకుంటూ అడిగింది. వాళ్ళకి ఇంకా మార్నింగ్ అయినట్టుంది ఇప్పుడు. అర్థమైంది అది అమెరికాలో ఉందేమో అని. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ అంతా చెప్తుంటే విని కాసేపు మామూలుగా ఉండి, అసలు నువ్వు ఒకసారి అన్నితో మాట్లాడి చూడు, అసలు గొడవ ఏంటో తెలుసుకో, ఊరికే ఇంకా పెద్దవి చేసుకోకండి. నాకు నిజమే అనిపించింది. అసలు ఈ వాదన మొదలైంది అది దగ్గర నుంచి వెళ్ళను అని నేను, వెళ్ళమని బావా తప్ప అసలు ఎందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా నేను చేయలేదు, అడగలేదు. ఈరోజు బావ రాగానే అడగాలనుకున్నాను. అయినా భర్తను ఎలా కొంగును కట్టుకోవాలని నన్ను అడుగుతావేంటి? పెళ్ళై నీకు తెలియాలి కానీ అంది అక్కి ఆవలిస్తూ. అసలు బావ నేను సరిగ్గా మాట్లాడుకునే కొన్ని రోజులు అయ్యిందంటే దీని డబుల్ మీనింగ్ డైలాగులని అనుకుంటూ తిట్టుకుంటూ, సరే నేను బావొచ్చే టైం అయింది, ఇక ఉంటాను. బావతో మాట్లాడి నేనే మళ్ళీ నీకు ఫోన్ చేస్తానని చెప్పా. ఏమైనా డౌట్ వచ్చిందా నీ మీద అని అడిగింది అక్కి.
ఎలా వస్తుంది? బావ లేనప్పుడే కదా నేను మాట్లాడాను, తనకెలా తెలుస్తుంది అని అన్నాను. అది నిజమేలే అని అంది అక్కి కూడా. సాయంత్రం బావ వచ్చేసరికి తన కోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. తన కోసం రావడమే. అడిగాడు, లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అని. లేదు అంటే విచిత్రంగా చూసి రేపే వెళ్ళాలని చెప్పాను కదా కోపంగా అడిగాడు. ఎందుకు అర్థం కావడం లేదు నీకు? నేను నా కూతుర్ని వదిలి ఉండనని చెప్తున్నాను కదా కోపంగా చెప్పాను. కానీ మా అమ్మ నాన్న మాత్రం వాళ్ళు 20 ఏళ్ళు పెంచిన వాళ్ళ కూతుర్ని వదిలి ఉండాలి కదా అని కోపంగా అడిగాడు బావ. అక్కి వెళ్ళిపోయిందన్న రివెంజ్ నా మీద చూపిస్తున్నావా బావా? విసుగ్గా అడిగాను. డోంట్ యాక్ట్ స్మార్ట్ అమ్ము. నువ్వే పంపించావనే విషయం నాకు తెలుసు. ఇంకా నీ తెలివితేటలు నా దగ్గర చూపించకని. తన గొంతులో కోపం ఇంకా తగ్గలేదు. వాట్ డూ యూ మీన్ బావా అన్నాను కోపంగా. బయట ఎన్ని పనులు చేస్తున్న వాళ్ళం మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేమా అమ్ము? అక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కనుక్కున్నాను. ఆఫీస్కి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫ్యామిలీ తరపున ఇచ్చింది నువ్వే అంట కదా. దగ్గరుండి దాన్ని ఫ్లైట్ ఎక్కించి వచ్చావా అని అన్నాడు బావా. నేను దాన్ని ఫ్లైట్ ఎక్కించి రావడం ఏంటి బావా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాను కోపంగా. అరిచేశాను కూడా. నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానీ చిన్నపిల్లవి నువ్వు కాదని నాకు తెలుసు అమ్ము. అక్కి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసు. దానికి పెళ్ళి ఇష్టం లేదని కూడా నీకు తెలుసు. ఆ రోజు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా నువ్వు తుమ్మలా నిల్చున్నావే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో నీకు అత్త బాధ ఫరక్ పడదు, మామయ్య బాధ ఫరక్ పడదు, మొగుడుగా నా బాధ ఫరక్ పడదు. కానీ ఇప్పుడు నిన్ను నీ కూతుర్ని వదిలి వెళ్ళమంటే నీకు ఎక్కడలేని నొప్పులు వస్తున్నాయి కదా. దేనికి? నీలాంటి తల్లి మా అమ్మ కాదా అని అడిగాడు బావ. నేనేం పంపించలేదు బావ. తను వెళ్తుంటే నేను అడ్డు ఎలా చెప్పగలను? తన లైఫ్ తను చూసుకుంటుంటే అది నా తప్పేనా అని అరిచేశాను కోపంగా. తన లైఫ్ తను చూసుకుంటే ఇప్పుడు నీ లైఫ్ కూడా నువ్వు చూసుకో. అంతకు మించి నీతో డిస్కషన్ అనవసరం. రేపు మార్నింగ్ ఫ్లైట్కి మన ఇద్దరం వెళ్తున్నాం. నేను నిన్న అక్కడ డ్రాప్ చేస్తున్నాను సీరియస్గా చెప్పాడు బావ. వెళ్ళనని చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నేను వెళ్ళను అంటే వెళ్ళను బావా. నాకు అవసరం కూడా లేదు. ఇంకా కోపంగా అరిచాను. నువ్వు వెళ్ళను అన్నా నేను పంపిస్తాను. ఈ విషయంలో ఇంకా డిస్కషన్స్ అనవసరం మన ఇద్దరి మధ్య. వెళ్ళి నీ లగేజ్ని ప్యాక్ చేసుకో అన్నాడు బావా. ఐఎమ్ సారీ బావా. నేను చేసింది తప్పే బావా. బట్ ప్లీజ్ చిన్న తప్పుకి అంత పెద్ద పనిష్మెంట్స్ ఇవ్వకు నాకు. ఐ కాంట్ టేక్ ఇట్. నేను నిన్ను వదిలి ఉండలేనని నీకు తెలుసు కదా బావా అని అన్నాను. ప్లీజ్ కళ్ళనీళ్ళతో. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవని అనుకున్నాను కానీ మూర్ఖురాలువని నేను అనుకోలేదు. ఫస్ట్ టైం తెలుస్తుంది నువ్వెవరి మాట వినని మూర్ఖురాలువని. ఎవరిని లెక్క చేయని ఒక మొండి ఘట్టానివి. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నానేమో అని అనిపించేలా చేయకమ్ము అన్నాడు బావ. అప్పటి వరకు ఏదో బావని వదిలి వెళ్ళిపోతాననే బాధలో ఉన్న నాకు ఫస్ట్ టైం తను మాట్లాడిన మాటల మీద చాలా కోపం వచ్చేసింది. అక్కడికి నేనేదో అందరిని ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా చిరాకు వచ్చింది నాకు. నేనేం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా బావా. నా ఇంట్లో నేను ఉంటానంటే నీకేంటి బాధ? గట్టిగా ఏడ్చేశాను. ప్రశ్నకి ప్రశ్న మాత్రమే సమాధానం కాదు. నువ్వు మారావు అనుకున్నాను. మెచ్యూర్డ్గా డెసిషన్స్ తీసుకుంటున్నావు అనుకున్నాను. కనీసం నాకు కూడా తెలియకుండా అక్కిని పంపించావు. ఆ రోజు అందరి మధ్యలో అడిగినప్పుడైనా సరే నాకు తెలుసు బావా తను ఎక్కడికి వెళ్ళింది అని నువ్వు నాకు చెప్పావా? చెప్పవు. ఎందుకంటే యు ఆర్ ఎ కిడ్. నీకు ఇలాంటి పెత్తనాలు తప్ప కుటుంబాన్ని నడిపే సామర్థ్యం ఇంకా రాలేదమ్ము. ఐ థింక్ యూ నీడ్ టు లెర్న్ దట్. అసలు నువ్వు దగ్గరలో ఉంటే ద్వేషం పెంచుకుంటానేమో నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నాకు దూరంగా ఉంటేనే నీకు మంచిది అని అన్నాడు బావ. కళ్ళల్లో నీళ్లు గబక్కుని తిరిగాయి. మా ఇద్దరి గొడవ వల్ల నిద్ర నుండి లేచిన నా కూతురు ఏడుపు వినిపిస్తుంటే గబగబా దాని దగ్గరికి వెళ్తుంటే నాకంటే ముందే వెళ్ళి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు బావ. దూరం అలవాటైతే అందరికీ మంచిదేలే అమ్ము. తను కూడా ఇంకా మాతో కలిసి ఉండడం అలవాటవుతుంది అని వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని కోపంగా చెప్పి ఆజ్ఞని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక నిశ్చేతనంగా కూలబడిపోయాను. నాకు కోపం వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎందుకని బావా నా మీద కోపం చూపిస్తున్నాడు? తప్పు చేసింది అక్కి. ఇష్టం లేకుండా పెళ్లి చేయాలనుకున్నది వీళ్ళు. అసలు నాకేం సంబంధం ఉందని బావ నా మీద కోపం చూపిస్తున్నాడు అని చాలా కోపం వచ్చింది బావ మీద. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నన్ను ఇలా వేరు చేసి మాట్లాడలేదు. అలా వేరు చేసి మాట్లాడినందుకు నాకు బాగా బీపీ పెరిగిపోయింది. అసలు గొడవ తేల్చేయాలని వెనక్కి వెళ్ళాను బాల్కనీలోకి. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అమ్ము నన్ను? ఏం కావాలి నీకు అని అడిగాడు కోపంగా. నాకేం కావాలో నీకు తెలుసు కదా బావా. ఐ వాంట్ యూ. నాకు నువ్వే కావాలి. నా కూతురు కావాలి. నా ఫ్యామిలీ లైఫ్ కావాలి. నువ్వు దాన్ని ఎందుకు నాకు డిస్టర్బ్ చేయాలని అనుకుంటున్నావు? అసలు నేనేం చేశాను బావా అని బేలగా అడిగాను. నేను కదా
ఇంకా ఉంది. మొత్తానికి అక్కి వెళ్ళిపోవటానికి ఒక రకంగా శ్రీనిక హెల్ప్ చేసిందని విక్రమ్కి తెలిసిపోయింది. మరి విక్రమ్ శ్రీనిక మీద చాలా కోపంగా ఉన్నాడు. పైగా తనకి దూరంగా పంపించేస్తున్నాడు. మరి శ్రీనిక విక్రమ్కి దూరంగా వెళ్ళిపోతుందా? నిజంగా విక్రమ్ శ్రీనికల మధ్య ఈ అపార్థాలు తొలగవా? ఈ దూరం శాశ్వతం కానుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.